ఇక టీమిండియా మాజీ దిగ్గజం ఎంఎస్ ధోనీపై ఢిల్లీలో పరువు నష్టం కేసు నమోదైంది. ధోనీ మాజీ వ్యాపార భాగస్వాములు ఆర్కా స్టోర్స్ డైరెక్టర్ మిహిన్ తివార్, అదేవిధంగా అతడి భార్య సౌమ్య దాస్ ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఒప్పందం ఉల్లంఘన జరిగిందంటూ అసత్య ఆరోపణలు, హానికరమైన ప్రకటనలు చేసి ధోనీ తమ పరువుకు భంగం కలిగించారని, నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్లు కోరారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, అనేక మీడియా ప్లాట్ఫామ్లపై తమకు వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలు చేయకుండా నియంత్రించాలని కోర్టును అభ్యర్థించారు. 2017 ఒప్పందాన్ని ఉల్లంఘించి తనకు చెల్లించాల్సిన 16 కోట్లు ఎగ్గొట్టారని, ధోనీ చేసిన ఆరోపణలు తమ ప్రతిష్టతను దెబ్బతీస్తున్నాయని దివాకర్ దాస్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసుపై జనవరి 18న ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా దివాకర్, అతడి భార్య దాస్ తనను 16 కోట్లు మోసం చేశారంటూ ఎంఎస్తో ఇటీవలే క్రిమినల్ కేసు పెట్టారు. క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తామని ఒప్పందాన్ని కుదుర్చుకొని దానికి పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఐపీసీ 606, అదేవిధంగా 406, అదేవిధంగా 420 సెక్షన్ల కింద రాంచీ కోర్టులో కేసు నమోదైంది.